శ్రావణ మాసంలో ఎడతెరిపి లేకుండా రోజుల తరబడి ముసురు పట్టే వాతావరణం కనుమరుగైంది. వేసవి మాదిరిగా ఎండ తీవ్రత భరించలేని ఉక్కపోత ఉంది. కురిస్తే అతివృష్టి, లేదంటే అనావృష్టి అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ఏపీలోనే కాదు, దేశంలోనే అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. వర్షాలు అన్ని ప్రాంతాల్లో కురిసే పరిస్థితి మాయమైంది. ఈ స్థితి వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రుతుపవనాల సీజన్లో ఆగస్టును అత్యంత కీలకమైన నెలగా పరిగణిస్తారు. ఖరీఫ్ పంటలకు దోహదం చేసేలా ముసురు పట్టి వర్షాలు కురవాలి. కానీ ప్రస్తుతం వేసవి కాలమా అనే సందేహం కలిగేలా వాతావరణం ఉంటుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అని వాతావరణ శాఖ అంచనా వేసింది. మిగులు వర్షపాతం నమోదైన దేశంలోని అనేక ప్రాంతాల్లో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి. ఇక గత 2.5 నెలల కాలాన్ని పరిశీలించి చూస్తే వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయని స్పష్టమవుతుంది. వర్షాలకు భూమి, ఆకాశం, సముద్రాలు సహకరించాలి. అంటే మూడింట మధ్య ఏర్పడే తేడాలు ప్రభావంతో వర్షాలు కురవాలి. కానీ ఈ మూడు వేడెక్కడంతో సమతుల్యత తప్పింది. నైరుతి సీజన్లో బంగాళాఖాతంలో సగటున ప్రతివారం ఒక అల్పపీడనం ఏర్పడాలి. సీజన్ మొత్తం 6-7 వాయుగుండాలు రావాలి. కానీ 10 రోజుల క్రితం అల్పపీడనం ఏర్పడగా మళ్లీ శుక్రవారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వచ్చింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వర్షాభావం కొనసాగుతుండడం ఖరీఫ్ సాగుపై ప్రభావం చూపింది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకునే నైరుతి రుతుపవనాల తీరు మారిందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆగస్టులో వేసవి ఛాయలు నెలకొన్నాయి. ఉదయం నుంచి ఎండ తీవ్రత భరించలేని ఉక్కపోత ఉంటున్నాయి. అసలైతే ముసురు వాతావరణంలో ఉష్ణోగ్రతలు కనీస స్థాయికి పడిపోవాలి. కానీ 16 రోజులుగా 2-3 రోజులు తప్ప ఎక్కువ రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 4-5 రోజులు దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో నమోదయ్యాయి. రాను రాను వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి అని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది కంటే ఈ ఏడాది రుతుపవనాలు సీజన్లో తేడా మరింత ఎక్కువగా కనిపిస్తోంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలపై ఇది ప్రభావం చూపుతుంది అని హెచ్చరిస్తున్నారు. ఇక రోజుల తరబడి పొడి వాతావరణం ఉండడంతో పంటల ఎదుగుదల, మనుగడ ఇబ్బందిగా మారుతుంది అని అంటున్నారు. ఏపీలో 54 మండలాల్లో వర్షాభావం ఉంది. 242 మండలాల్లో మిగులు వర్షాలు, 328 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మొత్తం 670 మండలాల్లో 345.9 మిల్లీమీటర్లుగా గాను 403.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కడప జిల్లాలో 10, శ్రీకాకుళంలో 7, ఒంగోలులో 6, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో 4 మండలాల్లో వర్షాభావం కొనసాగుతుంది. కొన్ని జిల్లాల్లో 1 నుంచి 3 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఆగస్టులో గడిచిన 16 రోజుల్లో 3 రోజులు తప్ప మిగిలిన 13 రోజుల్లో సాధారణం కంటే 20 నుంచి 80% తక్కువ వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో సాధారణం కంటే చాలా ఎక్కువగా, మరికొన్ని చోట్ల అతి తక్కువ వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో అసలు వర్షాలే కురవలేదు. ఇక ఐఎండీ నివేదిక ప్రకారం గత వారం రోజుల్లో అనకాపల్లి, బాపట్ల, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాలో ఎక్కువ వర్షం కురిసింది. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. జులైలో మాత్రమే మంచి వర్షాలు కురిశాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇక ఓవరాల్ అప్డేట్స్ వివరించేందుకు మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు చూసుకుంటుంటే ఏపీలో వాతావరణ పరిస్థితులకు సంబంధించి ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? చూస్తే అతివృష్టి లేదా అనావృష్టిగా ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చాలా ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. ఏంటి పరిస్థితి?
ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో సో వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. సాధారణంగా సముద్రంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు ఎప్పుడు స్థిరంగా ఉంటాయి. ఎప్పుడైనా సముద్రం మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రతల్లో కేవలం ఒక 1/2 డిగ్రీ వ్యత్యాసం వచ్చినా అది చాలా ప్రభావం చూపిస్తుంది. సో అట్ ద సేమ్ టైం ల్యాండ్ అలాగే భూమి ఈ రెండింటి మీద ఉన్నటువంటి టెంపరేచర్స్ మధ్య ఎప్పుడు వేరియేషన్ అనేది సహజంగా ఉంటుంది. సో ఈ రెండింటి మీద ఉన్న వేరియేషన్ బేస్ చేసుకుని క్లౌడ్ మాస్ కానీ క్లౌడ్ ఏర్పడడం కానీ సహజంగా జరుగుతుంది. సో వీటి మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని క్రమంగా పెరిగిపోవడంతో పాటుగా సో ఈ మధ్య కాలంలో గతంలో ఏంటంటే భూమి మీద చల్లగా ఉంటే నీటి వేడి ఎక్కితే మేఘాలు ఫామ్ అవడం, లేకపోతే భూమి మీద వేడిగా ఉంటే వాటర్ లో కొద్దిగా చల్లగానే ఉండడం. సో ఈ ఉండడం అంటే ఈ క్లౌడ్స్ ఫామ్ అవడానికి వాటి ప్రధాన కారణం. సాధారణంగా సీ లెవెల్ టెంపరేచర్ ఎప్పుడైనా సరే నార్మల్ గా 26 to 27 మధ్య ఉంటుంది. అది ఎప్పుడైనా వేరియేషన్ వచ్చేటప్పుడు అందులో మార్పుల కారణంగానే ఈ అల్పపీడనాలు ఏర్పడతాయి. సాధారణంగా ఈ నైరుతి ఋతుపవనాలు ఏర్పడినప్పుడు ఎక్కువ శాతం ఋతుపవనాల కంటే సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనాలు వాయుగుండాల ప్రభావంతో ఎక్కువ వర్షాలు కురుస్తాయి. అదే ఏడాదంతా కూడా ఈ సీజన్ లో వచ్చేటువంటి వర్షాలు నెక్స్ట్ మళ్ళీ సీజన్ వచ్చేంత వరకు కూడా అవే వర్షాల మీద రైతులు ఆధారపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసుకుంటే సాధారణంగా చాలా చోట్ల అయితే అతివృష్టి అనావృష్టి ఎక్కడైనా క్లౌడ్ బర్స్ట్ ఏర్పడడం అంటే ఇప్పుడు సాధారణంగా ఒకే ప్రాంతంలో కొన్ని చోట్ల వర్షం పడుతుంది, కొన్ని చోట్ల ఎండ కాస్తుంది. దీనన్నిటికీ మారినటువంటి వాతావరణ పరిస్థితులే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. మనం గడిచిన ఇప్పుడు ఆ జూలై అలాగే ఆగస్టు నెలలో కానీ దాదాపుగా మనం చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ లోని చాలా చోట్ల అతివృష్టి అంటే దాదాపుగా వర్షపాతం పూర్తిగా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూస్తే ఎక్కువ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీనంతటికి కూడా మారుతున్న వాతావరణ పరిస్థితులు అని చెప్పి వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నారు. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. సో దీన్ని అరికట్టాలి, లేదంటే భవిష్యత్తులో ఇంకా ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు కానీ వీళ్ళు కానీ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ నైరుతి సీజన్ లో మనం చూసుకుంటే సో దాదాపుగా రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఇటు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, సుమారుగా ఆంధ్రప్రదేశ్ లో అయితే 54 మండలాల్లో వర్షాభావం పరిస్థితి అనేది నెలకొందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. మరోవైపు డెఫిసిట్ కూడా అంటే కొన్ని చోట్ల అయితే కొన్ని మండలాల్లో పూర్తిగా వర్షాలు లేనటువంటి పరిస్థితి. ఈ సీజన్ లో సాధారణంగా వర్షం మీద ఆధారపడే రైతులు వ్యవసాయం సాగు చేస్తారు. గతంలో ఏంటంటే ఒకసారి మాన్సూన్ ఏర్పడితే అది కంటిన్యూటీ రైన్ అంటే దాదాపు 1 వీక్ గ్యాప్ ఇచ్చినా మళ్ళీ కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ ఉండేది. ఇప్పుడు అది తగ్గినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని వాతావరణ నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్.